హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. నేనైతే గిన్నెలు తోమేశాను ఫ్రెండ్స్. టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్లో ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీ పిండి అయిపోయింది, ఇదే లాస్ట్. ఇంకా దాని తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను. చూడండి, వాటర్ మిలన్ అయితే చాలా బాగున్నాయి, అందుకే వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నా. దాంట్లో కొంచెం చక్కెర వేసి జ్యూస్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. చూడండి, జ్యూస్ అయినాక మా పాపకి ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఆమె రియాక్షన్. పాప చెప్తుంది ఎట్లుందని. ఇంకా ఈరోజు సండే కాబట్టి స్పెషల్ ఉంటుంది ఫుడ్. చపాతీలు చేస్తున్నా ఫ్రెండ్స్, అందుకే పిండి కలిపేస్తున్నా. పిండి అయితే మంచిగా కలిపి పక్కకు పెట్టేస్తున్నా. మంచిగా కలిపి దాంట్లో నూనె వేసి పక్కకు పెట్టేస్తాను మొత్తం మూసి. దాని తర్వాత బట్టలు ఉతికేస్తా ఫ్రెండ్స్. బట్టలు ఉతికేసినాక నేనైతే మా హస్బెండ్కి జ్యూస్ పోసిస్తున్నా. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. దాని తర్వాత బగారా రైస్ చేస్తున్నా. దానికోసం 2 గ్లాసులు బియ్యం వేసి మంచిగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని 2 గ్లాసుకి 4 సగం నీళ్ళు పోసి నానబెట్టేస్తున్నా. దాని తర్వాత కుక్కర్లో వండుతున్నానండి బగారా రైస్. అందుకే దాంట్లో కొంచెం నూనె, బగారా అన్నీ ఆకు అవన్నీ వేసి, సాజీరా అవన్నీ లవంగాలు అన్నీ వేసి కుక్కర్లో చేస్తున్నానండి. మీకు ఫుల్ రెసిపీ బగారా రైస్ది నేను ఎట్లా చేస్తానో మీకు ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పెడతాను. ఆనియన్ అవన్నీ వేసి మంచిగా వేగినాక ఆలుగడ్డ, క్యారెట్ అవన్నీ వేసి మంచిగా వేగినాక మూత మూసి పెట్టేసి, తర్వాత నానబెట్టిన బియ్యము, దాంట్లోనే పోసి పెట్టిన నీళ్ళు అవన్నీ వేసేసి మూత మూసి ఇంకా 3 విజిల్స్ వచ్చేదాకా. దాని తర్వాత నేను చేస్తున్న చికెన్కి నూనె పోసి, ఎందుకు కూడా ఫుల్ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను పెడతాను. కామెంట్ చేయండి నాకు. దీంట్లో అయితే కట్ చేసి జస్ట్ చూపిస్తాను అంతే, నేను ఎలా చేస్తానో. అవన్నీ ఆలుగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేపినాక ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే మా హస్బెండ్కి బయటికి వెళ్ళనిస్తలేదు, నింద కూర్చున్నది. ఇది మా మరిది, చిన్న మరిది. తర్వాత నేను చేసిన చపాతీ స్పెషల్, సండే స్పెషల్ కాబట్టి బగారా రైస్, చికెన్ అండ్ చపాతీ చేస్తున్నామని. సండే మాది స్పెషలే ఉంటుంది. నేనైతే తొందర చపాతీలు చేసి దాని తర్వాత చపాతీ అయితే కాలుస్తాను ఫ్రెండ్స్. చూడండి, చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కనిపిస్తుందో, టేస్టీగా. చపాతీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ కాల్చి. ఇంకా బగారా రైస్ చూడండి ఎంత మంచిగా అయింది. దాని తర్వాత నేను మా హస్బెండ్ కూర్చొని తింటున్నాం. చూడండి, చపాతీ, 2 చపాతీ, చికెన్, ఉల్లిగడ్డలు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పెడతాను ఫుల్ వీడియో చికెన్ కర్రీది, నేను ఎట్లా చేస్తాను.
నిజంగా చాలా బాగుండే చికెన్ అండ్ చపాతి. దాని తర్వాత అయితే మేము కొద్దిసేపు పండుకుంటాం మధ్యాహ్నం. దాని తర్వాత లేచినాక చాయ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. మా పాపకి పాలు, మాకు చాయ్ పత్తి, చక్కెర, ఇలాచీ అయితే ఖచ్చితంగా 2 ఇలాచీలు. ఇలాచీ వేస్తే చాయ్ చాలా టేస్టీగా అవుతుంది. చాయ్ అయితే అయిపోయింది. నాకు మా అత్తమ్మకి పోసి తర్వాత నేను చాయ్ తాగుతున్నా. అండ్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ చాలా బాగుంటుంది చాయ్కి, అదైతే ఫేవరెట్. దాని తర్వాత మా పాపకి జుట్టు వేసినాను ఫ్రెండ్స్. ఎలా ఉంది చెప్పండి. బాగుందాము. మేమైతే కలాకండ్ తింటున్నాము సాయంత్రం. మా పాప చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందని చెప్తుంది కలాకండ్. మా హస్బెండ్ ఆర్డర్ చేశారు. దాని తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని నేను ఏమేమి పెట్టుకుంటా ఫేస్కి అదే చూపిస్తున్నాను మీకు. కొంచెం నేను ఎక్కువైతే ఏం పెట్టుకోను. ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ అంతే. సాయంత్రం కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవుతున్నా నార్మల్గా. నా పౌడర్ అయిపోయింది. నేనైతే జెడ్ అని పౌడర్ ఉంటుంది కదా, అది వాడతాను. అది నాకు చాలా ఇష్టం, స్మెల్ అయిపోయింది. అందుకే నేను మా బేబీ పౌడర్ వాడుతున్నాను. అంతే ఫ్రెండ్స్. ఫేస్కి అంతేం పెట్టుకోను నేను. అంతే ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్. ఇది బొట్టు ఆగడానికి కొంచెం లిప్స్టిక్ పెట్టుకొని బొట్టు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా చెప్తున్నాను, మా ఫ్యామిలీ వాళ్ళందరూ తెలుగులో వీడియోస్ పెట్టు అంటే అందుకే తెలుగులో చేస్తున్నాను. అంత రాదు నాకు తెలుగు పర్ఫెక్ట్గా, ఎట్లా వస్తుందో అట్లా మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పు అయితే చెప్పండి, కామెంట్ చేయండి. అంతే రెడీ అయిపోయినా. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే. ఆ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.